నమస్తే, నేను జ్యోత్స్న. మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. మహాయుతి కూటమిలోని నేతలతో ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ చర్చలు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటితోనే మహారాష్ట్ర ప్రభుత్వం కాలం ముగియనుంది. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన ఫడ్నవీస్కే సీఎం సీట్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. కూటమి ధర్మం ప్రకారం తనకే సీఎం పదవి కట్టబెట్టాలని ఏక్నాథ్ షిండే కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికంటే మరాఠా వర్గానికి చెందిన తటస్థ వ్యక్తి లాంటి తననే సీఎంగా ఎంపిక చేయాలని అజిత్ పవార్ సైతం గొంతెత్తుతుండటంతో సీఎం రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం రేసులో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు నేతలు పోటీకి దిగారు. కూటమిలో సీట్లు సాధించిన లెక్క ప్రకారం బీజేపీకి 22 నుంచి 24, శివసేనకు 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. మహాయుతి కూటమిలోని నేతలతో ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ చర్చలు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటితోనే మహారాష్ట్ర ప్రభుత్వం పదవీకాలం ముగుస్తుంది. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన ఫడ్నవీస్కే సీఎం సీట్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మం ప్రకారం తనకే సీఎం పదవి కట్టబెట్టాలని అటు ఏక్నాథ్ షిండే కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికంటే మరాఠా వర్గానికి చెందిన తటస్థ వ్యక్తి లాంటి తననే సీఎంగా ఎంపిక చేయాలని అజిత్ పవార్ సైతం గొంతెత్తుతుండటంతో సీఎం రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం రేసులో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఈ ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. కూటమిలో సీట్లు సాధించిన లెక్క ప్రకారం బీజేపీకి 22 నుంచి 24, శివసేనకు 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. మహాయుతి కూటమిలోని నేతలతో ఢిల్లీ పెద్దలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ చర్చలు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అయితే రేపటితోనే మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ముగుస్తుంది. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన ఫడ్నవీస్కే సీఎం సీట్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. కూటమి ధర్మం ప్రకారం తనకే సీఎం పదవి కట్టబెట్టాలని అటు ఏక్నాథ్ షిండే కోరుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికంటే మరాఠా వర్గానికి చెందిన తటస్థ వ్యక్తి లాంటి తననే సీఎంగా ఎంపిక చేయాలని అజిత్ పవార్ సైతం గొంతెత్తుతుండటంతో సీఎం రేసు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర సీఎం రేసులో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. కూటమిలో సీట్ల లెక్క చూసినట్లయితే బీజేపీకి 22 నుంచి 24, శివసేనకు 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక మహా సీఎం ఎవరు అనే దానిపై కూటమిలో పెద్ద చర్చ జరుగుతోంది.
వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. 2 రోజుల క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మహా సీఎం ఎవరవుతారనేది కొంత ఉత్కంఠత మాత్రం నెలకొంది. గత 2 రోజులుగా ఉత్కంఠత మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో 3 నేతలు ఉన్నారు. బీజేపీ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించిన ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన అజిత్ పవార్ కూడా 3 నేతలు సీఎం రేసులో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సీఎం ఎవరు అవుతారనేది మాత్రం ఈ రోజు తేలే అవకాశం కనబడుతుంది. 3 పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వీరి 3ని ఢిల్లీకి రావాలి, ఢిల్లీలో వచ్చి చర్చలు జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు మహారాష్ట్ర సీఎం ఎవరనేది క్లారిటీగా తెలిసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కూటమి ఒప్పందం మేరకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికలు వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 132 స్థానాలు సాధించింది. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ఈ సీఎం పీఠం ఇవ్వాలని ఒకవైపు ఆర్ఎస్ఎస్ మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏక్నాథ్ షిండే మాత్రం తనకే సీఎం ఇవ్వాలా, కూటమి ధర్మం పాటించాలంటూ కూడా ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన అజిత్ పవార్ సైతం తనకు సైతం సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా చేస్తున్న ప్రతిపాదన కొత్త పంచాయతీకి ఇది తెరలేపిందని చెప్పుకోవచ్చు. అయితే సీఎం ఎంపిక ఎవరు చేస్తారు, ఎవరిది అవుతారనేది మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రేపటిలోగా మహారాష్ట్ర సంబంధించిన అసెంబ్లీ గడువు కాలం పూర్తవుతుంది. అయితే ఎప్పటిలోగా మహారాష్ట్ర సీఎం ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అయితే అసెంబ్లీ సీట్ల ఆధారంగా ఇప్పటికే మంత్రివర్గ కూర్పు విషయంలో ఓ చర్చకు మాత్రం వచ్చినట్లు తెలుస్తుంది. 22 నుంచి 24 వరకు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు షిండే వర్గానికి సంబంధించి 12 నుంచి 14 మందిని మంత్రివర్గంలోకి, అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన 10 నుంచి 8 మంది మధ్యలో మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒక ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సీఎం ఎవరనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఢిల్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒకవైపు దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య చర్చలు జరిపేందుకు ఢిల్లీ దూతలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కొత్త ప్రతిపాదన తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. 5 ఏళ్ల కాలంలో బీజేపీకి 2 ఏళ్లు, శివసేన ఏక్నాథ్ షిండే వర్గానికి 2 ఏళ్లు, అదేవిధంగా అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరో ఏడాది పాటు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరాఠా వ్యక్తినే సీఎం గా చేయాలని కూడా ఒక వర్గం తెరపైకి డిమాండ్ వస్తుంది. మహారాష్ట్రలో 30% మేరకు మరాఠీలు ఉంటారు. అయితే మరాఠీ వర్గానికి సంబంధించిన వ్యక్తినే సీఎం గా చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా కొత్తగా తెరపైకి వచ్చింది. కేవలం 10% ఉన్న బ్రాహ్మణ వర్గానికి ఫడ్నవీస్ కు ఎలా ఇస్తారనేది కొత్త చర్చ నెలకొంది. అదేవిధంగా తటస్థ వ్యక్తిని సీఎం గా ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయంలో కూడా కొంత 3 పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ మహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ కూటమి ధర్మం మేరకు ఏక్నాథ్ షిండే మొదటగా సీఎం గా ఎంపిక చేయాలనే ప్రతిపాదన జోరుగా వినబడుతుంది. అయితే ముంబై కేంద్రంగా ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం మంత్రివర్గ విస్తరణతో పాటు సీఎం పీఠం అనేది క్లారిటీ తేలితే ఈ రోజు సాయంత్రం ఒకవేళ సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేకపోతే రేపే జరుగుతుందా అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ అధికారులు మాత్రం ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారు. అయితే ఈ రోజు 7 మంత్రులతో అదేవిధంగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు ఇద్దరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని కూడా ప్రతిపాదన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకరు ముఖ్యమంత్రి అయితే మరో 2 నేతలు డిప్యూటీ సీఎం గా ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంలుగా చేసిన వారికి రొటేషన్ పద్ధతిలో కూడా ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బీజేపీకి అవకాశం ఇస్తారా లేకపోతే ఏక్నాథ్ షిండేకే మరోసారి కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. అయితే అజిత్ పవార్ కు మాత్రం డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్న
పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ మార్పులు చర్చ చేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఈ నేపథ్యంలో మహాయుతి పంచాయతీ ఢిల్లీకి చేరింది. మంతనాలైతే కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి ఎవరు మహా సీఎం అవబోతున్నారు అనేది తేలబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.